ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో 8వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు 8వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 8వ పాఠం ప్రజలు వరుసలు. ఇందులో 101 నుంచి 103 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం అంటే ఒక వ్యక్తి ఎంతకాలం పాటు ఉన్న ప్రదేశం. 1 10 నెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం, 2 5 నెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం, 3 6 నెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం, 4 12 నెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం. ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం అంటే ఒక వ్యక్తి ఎంతకాలం పాటు ఉన్న ప్రదేశం. 1 10 నెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం, 2 5 నెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం, 3 6 నెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం, 4 12 నెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది వలస వెళ్లారు. 1 33 కోట్ల మంది, 2 30.7 కోట్ల మంది, 3 20.7 కోట్ల మంది, 4 2 కోట్ల మంది. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది వలస వెళ్లారు. 1 33 కోట్ల మంది, 2 30.7 కోట్ల మంది, 3 20.7 కోట్ల మంది, 4 2 కోట్ల మంది. రామయ్యకి ఎప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునికి ఉద్యోగం వచ్చింది. 1 1983లో, 2 1984లో, 3 1986లో, 4 1987లో. రామయ్యకు ఎప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి ఉద్యోగం వచ్చింది. 1 1983లో, 2 1984లో, 3 1986లో, 4 1987లో. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్లిన వాళ్ళు ఎంతమంది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లారు. 1 2%, 2 12%, 3 22%, 4 13%. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్లిన వాళ్ళు ఎంతమంది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లారు. 1 2%, 2 12%, 3 22%, 4 13%. ఒక వ్యక్తిని వలస వెళ్లిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు ఏ ఏ ప్రామాణికాలను ఉపయోగిస్తారు. 1 ఇంతకు ముందు నివాసం ఉన్న స్థలం, 2 జన్మస్థానం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఒక వ్యక్తిని వలస వెళ్లిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు ఏ ఏ ప్రామాణికాలను ఉపయోగిస్తారు. 1 ఇంతకు ముందు నివాసం ఉన్న స్థలం, 2 జన్మస్థానం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఎప్పుడు రామయ్య ఊరికి 1 3 తరగతిలో ప్రభుత్వ పాఠశాల వచ్చింది. ఇప్పుడు దాంట్లో 5వ తరగతి వరకు ఉంది. 1 1970లలో, 2 1980లలో, 3 1990లలో, 4 1960లలో. ఎప్పుడు రామయ్య ఊరికి 1 నుంచి 3 తరగతులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వచ్చింది. ఇప్పుడు దీంట్లో 5వ తరగతి వరకు ఉంది. 1 1970లలో, 2 1980లలో, 3 1990లలో, 4 1960లలో. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది రాష్ట్రంలోని ఒక భాగం నుంచి మరో భాగానికి అంటే ఒక పల్లె లేదా పట్టణం నుంచి మరొక పల్లె లేదా పట్టణానికి వెళ్లారు. 1 35.9 కోట్ల మంది, 2 37.2 కోట్ల మంది, 3 15.9 కోట్ల మంది, 4 25.9 కోట్ల మంది. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది రాష్ట్రంలోని ఒక భాగం నుంచి మరో భాగానికి అంటే ఒక పల్లె లేదా పట్టణం నుంచి మరొక పల్లె లేదా పట్టణానికే వెళ్లారు. 1 35.9 కోట్ల మంది, 2 37.9 కోట్ల మంది, 3 15.9 కోట్ల మంది, 4 25.9 కోట్ల మంది. రామయ్య 8 నుంచి 10వ తరగతి వరకు సుంకేసులకు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న ఔకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. 1 40 కిలోమీటర్లు, 2 20 కిలోమీటర్లు, 3 50 కిలోమీటర్లు, 4 60 కిలోమీటర్లు. రామయ్య 8 నుంచి 10వ తరగతి వరకు సుంకేసులకు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న ఔకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. 1 40 కిలోమీటర్లు, 2 20 కిలోమీటర్లు, 3 50 కిలోమీటర్లు, 4 60 కిలోమీటర్లు. రామయ్య ఏ సంవత్సరంలో కాపురం కర్నూలుకు మార్చారు. 1 2005 సంవత్సరంలో, 2 2006 సంవత్సరంలో, 3 2004 సంవత్సరంలో, 4 2007 సంవత్సరంలో. రామయ్య ఈ సంవత్సరంలో కాపురం కర్నూలుకు మార్చారు. 1 2005 సంవత్సరంలో, 2 2006 సంవత్సరంలో, 3 2004 సంవత్సరంలో, 4 2007 సంవత్సరంలో. కర్నూలు నుంచి సుంకేసుల ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది. 1 79 కిలోమీటర్లు, 2 89 కిలోమీటర్లు, 3 69 కిలోమీటర్లు, 4 109 కిలోమీటర్లు. కర్నూలు నుంచి సుంకేసుల ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది. 1 79 కిలోమీటర్లు, 2 89 కిలోమీటర్లు, 3 69 కిలోమీటర్లు, 4 109 కిలోమీటర్లు. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఇతర దేశాల నుండి మన దేశానికి వలస వచ్చిన వారు. 1 5%, 2 4%, 3 3%, 4 2%. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఇతర దేశాల నుండి మన దేశానికి వలస వచ్చిన వారు. 1 5%, 2 4%, 3 3%, 4 2%. రామయ్య 1 నుంచి 3వ తరగతి వరకు సుంకేసులో చదువుకున్నాడు. తర్వాత దగ్గర గ్రామమైన ఎక్కడ 4 నుంచి 7వ తరగతి వరకు చదివారంటే 1 కర్నూలు, 2 రామాపురం, 3 ఏడారం, 4 ఓకు. రామయ్య 1 నుంచి 3వ తరగతి వరకు సుంకేసులో చదువుకున్నాడు. తర్వాత దగ్గర గ్రామాన్ని ఎక్కడ 4 నుంచి 7వ తరగతి వరకు చదివారంటే 1 కర్నూలు, 2 రామాపురం, 3 ఏడారం, 4 ఓకు. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం జన్మస్థలం నుంచి మొత్తం వలస వెళ్లిన వారు. 1 23%, 2 13.8%, 3 2%, 4 29.9%. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం జన్మస్థలం నుండి మొత్తం వలస వెళ్లిన వారు. 1 23%, 2 13.8%, 3 2%, 4 29.9%. సుంకేసులకు ఎంత దూరంలో ఉన్న చెన్నంపల్లి, ఇది కూడా కర్నూలు జిల్లాలో ఉంది. రామయ్య తొలి నియామకం.
ఒకటి 25 కిలోమీటర్లు, 2 35 కిలోమీటర్లు, 3 45 కిలోమీటర్లు, 4 15 కిలోమీటర్లు. సుంకేసులకు ఎంత దూరంలో ఉన్న చెన్నంపల్లి రామయ్య తొలి నియామకం ఉపాధ్యాయునిగా. 1 25 కిలోమీటర్లు, 2 35 కిలోమీటర్లు, 3 45 కిలోమీటర్లు, 4 15 కిలోమీటర్లు. ప్రస్తుతం రామయ్య ఊళ్ళో 1800 జనాభాతో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 1 500కు పైగా ఇల్లు, 2 600 పైగా ఇల్లు, 3 400 పైగా ఇల్లు, 4 300 పైగా ఇల్లు. ప్రస్తుతం రామయ్య ఊళ్ళో 1800 జనాభాతో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 1 500 పైగా ఇల్లు, 2 600 పైగా ఇల్లు, 3 400 పైగా ఇల్లు, 4 300 పైగా ఇల్లు. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం అంటే ఒక వ్యక్తి ఎంతకాలం పాటు ఉన్న ప్రదేశం. కరెక్ట్ ఆన్సర్ 3 6 నెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలం. ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం అంటే ఒక వ్యక్తి ఎంతకాలం పాటు ఉన్న ప్రదేశం అంటే 6 నెలలు లేదు అంతకుమించి ఎక్కువ కాలం. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది వలస వెళ్లారు? కరెక్ట్ ఆన్సర్ 2 30.7 కోట్ల మంది. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది వలస వెళ్లారంటే 30.7 కోట్ల మంది. కరెక్ట్ ఆన్సర్ 2. రామయ్యకి ఎప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 1 1983లో. రామయ్యకు ఎప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చిందంటే 1983లో. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళారు? కరెక్ట్ ఆన్సర్ 4 13% మంది. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి వెళ్ళారంటే భారతదేశం లోకల్లోనే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళారు. కరెక్ట్ ఆన్సర్ 4 13% మంది. ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు ఏ ఏ ప్రామాణికాలను ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవని. జన్మస్థానం, ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం. ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు ఏ ఏ ప్రామాణికాలను ఉపయోగిస్తారు? ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం, 2 జన్మస్థానం. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఎప్పుడు రామయ్య ఊరికి 1, 3 తరగతులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వచ్చింది? ఇప్పుడు దీంట్లో 5వ తరగతి వరకు ఉందంటే ఎప్పుడని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 1 1970లలో. ఎప్పుడు రామయ్య ఊరికి 1 నుంచి 3 తరగతులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వచ్చింది? ఇప్పుడు దీంట్లో 5వ తరగతి వరకు ఉంది, 1970లలో. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది రాష్ట్రంలోని ఒక భాగం నుంచి మరో భాగానికి అంటే ఒక పల్లె లేదా పట్టణం నుంచి మరొక పల్లె లేదా పట్టణానికి వెళ్ళారు? కరెక్ట్ ఆన్సర్ 4 25.9 కోట్ల మంది. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది రాష్ట్రంలోని ఒక భాగం నుంచి మరో భాగానికి అంటే ఒక పల్లె లేదా పట్టణం నుంచి మరొక పల్లె లేదా పట్టణానికి వెళ్ళారు అంటే రాష్ట్రం లోపలనే వెళ్ళారు? 25.9 కోట్ల మంది. కరెక్ట్ ఆన్సర్ 4. మొత్తం 30.7 కదా, అందులో 25.9 మంది ఒక రాష్ట్రంలోనే ఉన్నారు, ఒక రాష్ట్రంలోనే వెళ్ళిన వాళ్ళే. రామయ్య 8 నుంచి 10వ తరగతి వరకు సుంకేసులకు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న అవుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్ళారు? కరెక్ట్ ఆన్సర్ 20 కిలోమీటర్లు. రామయ్య 8 నుంచి 10వ తరగతి వరకు సుంకేసులకు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న అవుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్ళారంటే 20 కిలోమీటర్ దూరంలో ఉన్న. కరెక్ట్ ఆన్సర్ 2. రామయ్య ఏ సంవత్సరంలో కాపురం కర్నూలుకు మార్చారు? కరెక్ట్ ఆన్సర్ 3 2004 సంవత్సరంలో. రామయ్య ఏ సంవత్సరంలో కాపురం కర్నూలుకు మార్చారంటే 2004 సంవత్సరంలో. కరెక్ట్ ఆన్సర్ 3. కర్నూలు నుంచి సుంకేసుల ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 79 కిలోమీటర్లు. కర్నూలు నుంచి సుంకేసులు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉందంటే 79 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చిన వారు? కరెక్ట్ ఆన్సర్ 4 2% మంది. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చిన వారు ఎంతమంది అంటే 2% మంది. కరెక్ట్ ఆన్సర్ 4. రామయ్య 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు సుంకేసులో చదువుకున్నాడు. తర్వాత దగ్గర గ్రామాన్ని ఎక్కడ 4 నుంచి 7వ తరగతి వరకు చదివాడంటే కరెక్ట్ ఆన్సర్ 2 రామాపురం. రామయ్య 1 నుంచి 3వ తరగతి వరకు సుంకేసులలో చదువుకున్నాడు. తర్వాత దగ్గర గ్రామమైన ఎక్కడ 4 నుంచి 7వ తరగతి వరకు చదివాడంటే రామాపురం. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం జన్మస్థలం నుంచి మొత్తం వలస వెళ్ళిన వారు? కరెక్ట్ ఆన్సర్ 4 29.9%. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం జన్మస్థలం నుంచి మొత్తం వలస వెళ్ళిన వారు 29.9%. కరెక్ట్ ఆన్సర్ 4. సుంకేసులకు ఎంత దూరంలో ఉన్న చెన్నంపల్లి రామయ్య తొలి నియామకం? కరెక్ట్ ఆన్సర్ 1 25 కిలోమీటర్లు. సుంకేసులకు ఎంత దూరంలో ఉన్న చెన్నంపల్లి రామయ్య తొలి నియామకం 25 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రస్తుతం రామయ్య ఊళ్ళో 1800 జనాభాతో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 400 పైగా ఇల్లు. ప్రస్తుతం రామయ్య ఊళ్ళో 1800 జనాభాతో ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే 400కు పైగా ఇల్లు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.